ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు ఆధ్వర్యంలో ఈ ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం మడనూరు గ్రామం, ఇది నా సొంత గ్రామం, నేను జన్మించినటువంటి ఊరు. ఈ ఊరు నేను ఈ సోషల్ ఆడిట్లో ఉన్నటువంటి కులగణన డేటాను పరిశీలించడానికి వెళ్ళడం జరిగింది. అయితే వాస్తవంగా మన కూటమి ప్రభుత్వము నిన్న డిసెంబర్ 20వ తేదీన ఒక జీవోని ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ 91 ప్రకారం ఏం జరిగిందంటే ఇక్కడ సోషల్ ఆడిట్, ఇక్కడ మీ గ్రామ వార్డు సచివాలయాల్లో కులగణన ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన కులగణన ఉంది, దీన్ని మీరు పరీక్షించుకోండి, దీన్ని 31వ తేదీ దాకా లాస్ట్ డేటు డిసెంబర్ 31 దాకా ఇవ్వడం జరిగింది. దీని మీదట ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల సంఘాలలో ఉపకులాలు ఉన్నటువంటి వారు అనేక నిరసనలు ధర్నా కార్యక్రమాలు చేసి మంత్రులతో మాట్లాడుకొని ఈ యొక్క 31వ డేట్ని సోషల్ ఆడిట్లో కులగణన పరిశీలన సంబంధించి 31వ తారీఖు లాస్ట్ డేట్ అయితే ఈ డేట్ని మేము జనవరి 31 దాకా ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి జనవరి 7వ తేదీ దాకా డేటును ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. దీని మీదట ఈరోజు అంటే జనవరి 2వ తేదీన నేను మా స్వగ్రామం అయినటువంటి మడనూరు పోవడం జరిగింది. మా మడనూరులో ఉన్నటువంటి వేదాన యోధులైనటువంటి మాల మేధావులకి, అంబేద్కర్ గారి వారసులైనటువంటి నా రక్త బంధువులైనటువంటి ఇక్కడ అందరూ బాగా చదువుకొని పరిజ్ఞానం కలిగినటువంటి తెలివి కలిగినటువంటి నా సోదరులందరికీ తెలియజేస్తున్నాం. మన యొక్క సచివాలయంలో కులగణనకు సంబంధించినటువంటి డేటా లేకపోతే మీరు ఎందుకు ఇక్కడ విఆర్ఓని సచివాలయ అధికారులని అడగట్లేదు? ఎందుకు మీరు వాస్తవంగా ఇక్కడికి వెళ్ళి ఈ కులగణనలో ఉన్నటువంటి మీ పేర్లను పరిశీలించుకోవట్లేదు? ఇక్కడ మీరు పేర్లను పరిశీలించుకోండి. ఎందుకంటే ఇది మీరు చర్చకి వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి విఆర్ఓలు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా మనకు యాంటీగా వీడు క్రిస్టియన్ మాలని, వీడు లేకపోతే చచ్చిపోయాడని, వీడు ఈ ఊళ్ళో లేడని, ఈ విధంగా డేటాల్లో తప్పులు తడాకలుగా ఉన్నాయి. ఇవన్నీ సరి చూసుకోవాలి కదా మనం. ఈ మడనూరులో ఉన్నటువంటి మా మాల్లో చాలా తెలివైనటువంటి పిల్లలు, తెలివైనటువంటి కుర్రవాళ్ళు, చదువుకున్న వాళ్ళు మీరు ఎవరు చూడలా. వాస్తవంగా ఈరోజు నేను వెళ్తే అక్కడ విఆర్ఓ లేడు. విఆర్ఓ మేము రెవెన్యూ సదస్సులో పాల్గొన్నాము అంటాడు. ఆయన ఎవరో శంకర్ అంట, నేను ఫోన్లో కూడా మాట్లాడటం జరిగింది. వాస్తవంగా కొత్తపట్నంలో ఉన్నటువంటి తహసీల్దార్ గారు మధుసూదన్ రావు గారు వెంటనే స్పందించి ఈ యొక్క డేటాను మరి కులగణనకు సంబంధించినటువంటి డేటాను ఇక్కడ శంకువారిగుంటలో వెంటనే మరి చూసుకోవాలి. ఈరోజు పిల్లలు చించేశారంటే పిల్లకాయలు చించేశారో లేకపోతే పెద్దలు చించేశారో ఎవరు చించేశారో దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? విఆర్ఓ బాధ్యత వహించాలి. ఇక్కడ ఉన్నటువంటి శంకర్ అనేటటువంటి అగ్రకులానికి చెందినటువంటి విఆర్ఓ, నువ్వు ఇతను నెగ్లిజెన్స్ యాక్ట్ 4 ప్రకారం ఇతని మీద నేను వెంటనే వచ్చి కలెక్టర్ గారికి ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ వెంటనే స్పందించి ప్రతి ఒక్క రోజు ఈ యొక్క కులగణన డేటా అక్కడ తగిలించుంటుంది, ఉందా లేదా, పిల్లలు తీసేశారా, ఎవరన్నా తీసేశారా, మళ్ళీ దీన్ని తీసి అక్కడ పెట్టాల్సిన బాధ్యత ఉంది. 7వ తేదీ దాకా నువ్వు దాన్ని ఎవరన్నా తీసేయని, ఎవరన్నా చించేయని, నువ్వు రోజు దాన్ని అక్కడ ఉంచాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. అంతేకాకుండా ఇంకా వీలు పడితే మా మాలపల్లికి అంబేద్కర్ నగర్లోకి వెళ్ళి అంబేద్కర్ భవనం దగ్గర, అంబేద్కర్ గారి విగ్రహాల దగ్గర కూడా నీకు ఇంకా సహాయం చేయదలుచుకుంటే అక్కడ ఈ యొక్క లిస్టును ప్రచురణ చేస్తే మా కుర్రవాళ్ళు పరిశీలించుకుంటారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున డిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నిన్న అంటే పీడిఎఫ్లో పెడుతున్నా ఉంటా ఈ శంకర్ అనే విఆర్ఓ. వాస్తవంగా పీడిఎఫ్లో పోల్ని ఎంతమందికి పెడతాడు? పీడిఎఫ్లో ఈ గ్రామంలో మా మడనూరు అంబేద్కర్ నగరంలో మా ఊరిలో మాదిగులు తక్కువ మంది ఉంటారు, మాలలో చాలా మంది ఎక్కువ మంది ఉంటారు. ఎంతమందికి పీడిఎఫ్ పెడతావు? ఈ పీడిఎఫ్లో చూసుకున్న ఒక ఆయన నేను నాకు ఫోన్ చేసి చెప్తాడు, ఇక్కడ నేను క్రిస్టియన్ మాలని పడింది, ఇది బీసీ కన్వర్ట్గా మారింది కదని. ఆయన ప్రార్థన పోతుంటే క్రిస్టియన్ మాల. మా మడనూరు మాలపల్లిలో మీరు ఒకసారి పరిశీలన చూసుకోవచ్చు ఎన్ని గుడులు ఉన్నాయో. హిందూ దేవాలయాలు, చెన్నకేశ్వర స్వామి గుడి అయితేనేమి, రామాలయం అయితేనే, ఆ తర్వాత జాలమ్మ గుడి అయితేనే, పోలరమ్మ గుడి అయితేమో మా మాలపల్లి 2 మాలపల్లి, పాత మాలపల్లి, కొత్త మాలపల్లి, ఇన్ని రకాలైనటువంటి గుడులుంటే మీరు క్రిస్టియన్ మాలని ఎలా పెడతారు? మీరు ఈ విఆర్ఓ ఎలాగా ఈ తప్పుడు తడాక డేటాను ఆడ ప్రచురింపజేస్తారు? దీని మీద అంబేద్కర్ యువజన సంఘం యూత్ కుర్రోళ్ళు అందరూ ప్రశ్నించాలని విఆర్ఓ గారిని నేను మాల మహానాడు తరపున మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి కలెక్టర్ గారు వెంటనే స్పందించాలా. ప్రతి ఒక్క గ్రామంలో ఈ కులగణన డేటా ఉందా లేదా, పెట్టారా లేదా, ఈ సమాచారాన్ని తహసీల్దార్లకు తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా మనకు ఈ వర్గీకరణ మీద రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి కమిషన్, రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ 5, 6 తేదీలో ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. కాబట్టి దయచేసి మీ అందరికీ పేరు పేరున 2 చేతులు జోడించి నమస్కరించుకుంటున్నాను. మీరందరూ ఈ 5, 6 తేదీలో వచ్చి తమ తమ పరిధిలో మీరు యొక్క విన్నతులను ఈ రాజీవ్ రంజన్ కమిషన్కు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను.